ఇప్పుడు తాజాగా మల్లికార్జున్ ఖర్గే ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మూడో వ్యక్తి ప్రమేయాన్ని సహించదు, బీజేపీ ఎందుకు మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఆహ్వానించింది, మూడో వ్యక్తి యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకోవడం వెనకాల జరిగిన అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్రెడీ మొన్న మోడీ చెప్పుకొచ్చాడు. నేను రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడే మాట ఇది. ఇంతకీ భారతదేశంలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని అమెరికాకి లెటర్ రాసినోడు ఎవడు? రాహుల్ గాంధీనేగా. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ ప్రధాన అభ్యర్థిగా ఆయనే చెప్పాడు కదా, అమెరికాకి సంబంధించి చూడమని చెప్పేసి జోక్యం చేసుకోమన్నాడు కదా. భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదని. అంటే అమెరికన్ జోక్యాన్ని అడిగింది ఆయనే కదా. ఇంకొకటి, చైనా మన దేశం మీదకి దండయాత్ర చేసిన టైంలో మూడో దేశపు జోక్యం లేకుండా, అంటే రష్యా చెప్తే కదా ఆగిపోయింది ఆ రోజున. మరి ఎందుకు వెనక్కి తీసుకోవాలా? పాకిస్తాన్ పిఓజేకే తీసుకున్నప్పుడు మూడో దేశపు జోక్యమే కదా, అమెరికా చైనాల జోక్యంతోనే కదా నువ్వు ఆగింది. లేకపోతే ఆ దేశం ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ అనేది ఉండేదా? పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉండేదా? అట్లాగే 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే, మన వాళ్ళు 3,000 సైన్యం పాకిస్తాన్కి దొరికిపోతే, వాళ్ళని తీసుకోకుండా మన దగ్గర ఉన్న వాళ్ళని వదిలేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన మహావనితని నేనని చెప్పి టంకీలు కొట్టుకుంటూ తిరిగింది ఎవరు? ఎవరు చెప్తే ఆపింది ఆ రోజున ఆవిడ యుద్ధం? ఎందుకని చెప్పి మన సైన్యాన్ని ఎందుకు తీసుకోలేదు? ఎందుకని పిఓజేకి వెనక్కి తీసుకోలేదు? అమెరికా ఒత్తిడితో కాదా? మూడో దేశపు జోక్యంతో కాదా? అణు పరీక్షలు ఒకటే చేసేందుకు ఆగిపోయింది ఇందిరాగాంధీ, మిగతా ఇది ఎందుకు చేయలేదు? అమెరికా ఒత్తిడితో కాదా? రష్యా ఒత్తిడితో కాదా? మరి అదే వాజ్పేయి ఎట్ట చేయగలిగాడు? అలాగే యుద్ధం ఎందుకు చేయగలిగాడు నరేంద్ర మోడీ? మూడో వాడిని ఆహ్వానించాడా? అంటే ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు మాకు లొంగడం అలవాట్లేదని చెప్తున్నారు. అది విచిత్రం.